నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర శాస్త్రి. ఈరోజు జూన్ 11, 2026 గురువారం. పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు తెలుసుకుందాం. తిథి కృష్ణపక్ష ఏకాదశి రాత్రి వరకు కొనసాగుతుంది. నక్షత్రం రేవతి మధ్యాహ్నం వరకు, అనంతరం అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. సూర్యోదయం తెల్లవారుఝాము 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 7:08. శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం ఉదయం 12:03 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. అమృతకాలం ఉదయం 8:15 నుండి ఉదయం 10:10 వరకు. అశుభ సమయాలు: రాహుకాలం అర్ధరాత్రి 1:30 నుండి తెల్లవారుఝాము 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. ఇప్పుడు నేటి రాశి ఫలాలు. మేషం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. వృషభం ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మిథునం విద్యార్థులకు అనుకూల సమయం. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కర్కాటకం ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సింహం కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. శుభవార్తలు వినే అవకాశముంది. కన్య ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. స్నేహితుల సహకారం అందుతుంది. తుల కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. వృశ్చికం కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ధనుస్సు ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మకరం ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభం ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయాలు సాధిస్తారు. మీనం ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ గురు బృహస్పతి ఆరాధన శుభప్రదం. ఓం నమో నారాయణాయ మంత్రజపం ఐశ్వర్యం, శాంతి మరియు సర్వమంగళాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. ప్రతిరోజూ పంచాంగం, నిత్య రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. బెల్లైకాన్ను నొక్కి మా తాజా అప్డేట్స్ను వెంటనే పొందండి. మరిన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలతో మళ్లీ మీ ముందుకు వస్తాం. మళ్లీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.